ప్రధానంగా ఒకటండి, రాష్ట్రంలో చిన్న జిల్లాలు చేసిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్కి గ్రామాలకు పెద్ద దూరం లేదు. ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తా ఉన్నారు. ఏవైతే ప్రధానంగా మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఖర్చు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీగా మీరు సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మహిళల్ని మొబిలైజ్ చేసి, స్కూల్ పిల్లల్ని మొబిలైజ్ చేసి, అక్కడ మీరు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మేము ఫౌండేషన్ స్టోన్స్ వేస్తున్నామని చెప్తున్నారో అవి వేసిన తర్వాత మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు సర్పంచ్లను ఎన్నుకోమని చెప్తున్నారు. అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. మీరు గ్రామాలలోకి పోండి, కాంగ్రెస్ పార్టీ తరఫున మీటింగ్ పెట్టండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీటింగ్ పెట్టి మీరు ఇలా కోరడం అన్నది క్లియర్ వయలేషన్ అండి. మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా అమల్లో ఉంది. మున్సిపల్ ఏరియాస్లో లేదు అనేటటువంటి ఒక చిన్న లూప్ హోల్ని అడ్వాంటేజ్ తీసుకొని వారు అల్టిమేట్గా ఓటు అడిగేది మాత్రం రూరల్ ఓటర్స్ని అడుగుతూ ఉన్నారు. 2 రోజుల క్రితమే మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చెప్పడం జరిగింది, ఇది జరిగే అవకాశం ఉంది, దయచేసి ఆపండి అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మేము కొన్ని రూల్స్ పెడతాం ప్రభుత్వానికి, ఆ రూల్స్కి లోబడి మాత్రమే వాళ్ళ పర్యటన ఉంటుందని చెప్పారు. ఇవాళ ఆ రూల్స్ అన్నీ కూడా వైలేట్ అయ్యాయి అన్నది క్లారిటీగా తెలుస్తూ ఉంది. కాబట్టి 2 వీడియోస్ నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి 2 వీడియోస్ని కూడా మేము వారికి ఇవ్వడం జరిగింది, చూపించడం జరిగింది. సో ఐఎమ్ హోపింగ్ వాళ్ళు దీని మీద యాక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.